అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ సగర్వంగా సమర్పిస్తున్న కార్యక్రమం జ్ఞాపకం. అందం, అభినయం, అదృష్టం మూడు కలగలిసిన నటి సావిత్రి గారు. అందుకే వారు మాత్రమే మహానటి అయ్యారు. 100కి పైగా తెలుగు చిత్రాల్లో నటించి, సుమారు 100 తమిళ చిత్రాల్లో నటించి, అలాగే 2-3 ఇతరత్ర భాషల్లో కూడా నటించిన సావిత్రి గారు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన తెలుగువారి సొత్తు, తెలుగువారి కోహినూర్ వజ్రం. అందుకే వారి జ్ఞాపకాలని రాబోయే తరాలకి అద్భుతంగా అందించడానికి సావిత్రి క్లాసిక్స్ అనే ఒక చక్కటి పుస్తకం రూపొందించారు. ఫిల్మ్ హిస్టారియన్, సీనియర్ జర్నలిస్ట్, అందరికీ సుపరిచితులు సంజయ్ కిషోర్ గారు. ఇవాళ ఈ చక్కటి సందర్భాన్ని పురస్కరించుకుని మనకు చాలా అదృష్టం లాంటి ఒక అవకాశం ఏంటంటే, సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరి గారు, బహుశా సావిత్రి గారి మొదటి అభిమాని వారే అయి ఉండొచ్చేమో, వారితో మాట్లాడే అవకాశం. అలాగే సంజయ్ కిషోర్ గారితో కూడా ఈ పుస్తక ప్రయాణం ఎంత అందంగా ఉండుంటుందో కొన్ని జ్ఞాపకాలు తెలుసుకుందాం. చాముండేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం. సంజయ్ కిషోర్ గారు, మీకు స్వాగతం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు, మీకు నమస్కారాలు ఇంత చక్కటి పుస్తకం ఇంత చక్కగా రూపొందించినందుకు. విజయ చాముండేశ్వరి గారు, అమ్మని ఇలా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అమ్మని ఎదురుగా చూస్తున్నట్టుంది. అవునా? ఇట్స్ లుక్స్ వెరీ లైవ్లీ కదా. అవును. నాకు ఆ కలర్స్ చాలా నచ్చినాయి. నేను చూపించగానే అన్నాను, కాసేపు అసలు నాకు మాట రాలేదు, చూస్తూ కూర్చున్నాను. పిక్చర్ సెలెక్షనే కాకుండా ద వే ఇట్ ఇస్ పుట్ ఆన్ ద బుక్ చాలా బాగుంది. క్లాసిక్స్ అని అన్నారు కానీ ఫోటో కూడా క్లాసిక్గా ఉంది. అవును. ఇంత గొప్ప అమ్మకి ఒక కూతురుగా మీకు ప్రపంచం అంతా వారిని ఇలా కొనియాడుతూ ఉంటే మీకేమనిపిస్తూ ఉంటుందో అనొక ప్రశ్న. నేను ఎప్పుడు చెప్పే ఒకే మాట ఏంటంటే, ప్రపంచం అంతా అమ్మని ఒక స్టార్గా చూసినా నాకు అమ్మే కదా. అవును. సో నేను అమ్మగానే చూస్తాను. చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మ అని అనుకుంది. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే, నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొంది అమ్మ సామాన్యమైన అమ్మ కాదు, నాకున్న అమ్మ మీరు అన్నట్టుగా కోహినూర్ వజ్రం. అందుకని అందరికీ ఇటువంటి అమ్మ దొరకదు, నాకు అదృష్టం దొరికింది. సో ఈరోజు కూడా మీరు ఇంకా నన్ను ఇంత ఆప్యాయతతో ఇంత మర్యాదతో చూస్తున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హర్. అండ్ ఇట్స్ ఆల్సో ఆఫ్ కోర్స్ వారి ఆశీస్సులు, వారి కుమార్తెగా మీకు, బట్ ఆల్సో మీ వ్యక్తిత్వం ఎంత నమ్రతతో, ఎంత ప్రేమతత్వంతో మీరు ఎప్పుడు అందరినీ పలకరిస్తారు. చాలా బాగా అనిపిస్తుంది, మిమ్మల్ని కలవడమే చాలా సంతోషం. దట్స్ మ్యూచువల్ అండి. థ్యాంక్ యూ. సంజయ్ కిషోర్ గారు, సావిత్రి గారికి మీరు ఎంతటి వీరాభిమానం నాకైతే ఒక 15 ఏళ్ళు, అంటే మన పరిచయం ఏర్పడినప్పటి నుంచి తెలుసు. ఈ పుస్తక రూపకల్పన అసలు ఎక్కడ మొదలైంది? సరే, సావిత్రి గారి అభిమానిగా నేను మీకు తెలిసిందే. ఈ పుస్తకం వరకు వచ్చి అంటే నేను అనేక 15-18 ఏళ్ళు వరుసగా సావిత్రి గారి ఫోటో ఎగ్జిబిషన్స్ పెట్టాను. నా దగ్గర ఉన్న కలెక్షన్స్, అంటే ఒక ఆర్కైవిస్ట్గా నా దగ్గర ల్యాక్స్లో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి తెలుగు సినిమాకి సంబంధించి. 6 లక్షల ఫోటోగ్రాఫ్స్. సో ఇదంతా చేయడానికి కూడా నాకు సావిత్రి గారి మీద ఉన్న ఇంట్రెస్ట్ నుండి స్టార్ట్ అయింది. అంటే సావిత్రి గారి మీద చిన్నప్పుడు టీవీలో చూడటం, వారిని చూస్తే ఏదో కనెక్షన్, అంటే నాట్ హీరోయిన్ అట్లా కాదు, ఎక్కడో ఏదో జన్మలో ఓ బంధం ఉంది అన్నట్లుంటారు ఆవిడ. అవును. ఆ కనెక్షన్ వల్ల ఏంటంటే నేను ఈ కళారంగంలోకి రావటం, సినిమాకి సంబంధించి రీసెర్చ్ చేయటం, చాలా సేకరించటం చాలా లక్షల్లో, అలాగే మా బుక్స్ వేయటం, ఇవన్నీ చేస్తున్న ఈ ప్రక్రియలో ఒకరోజు విజయ చాముండేశ్వరి గారు, అంటే వీరితో కూడా 2 దశాబ్దాల పైగా పరిచయం. ఎప్పుడు కూడా చెన్నై వెళ్తే వీరింటికి వెళ్తూ ఉంటా. అలా ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అడిగారు చాముండేశ్వరి గారు, ఇట్లా ఇవాళ వరకు కూడా మహానటి సావిత్రి గారు మన మధ్య ఉన్నారంటే ఆవిడ మహానటి కాబట్టి, మహానటి అంటే గొప్ప నటి కాబట్టి, నటిగా ఆవిడ ఏంటి అనేది ఇప్పుడు ఈ జనరేషన్ కానీ వచ్చే జనరేషన్స్కి కానీ తెలిసేలాగా ఒక బుక్, నిలిచిపోయేలాగా ఒక బుక్ ఉండాలి, అది నువ్వు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ దగ్గర అథెంటిక్గా ఆల్ ఇన్ఫర్మేషన్ కానీ ఫొటోస్ కానీ రచించే ఒక శక్తి కానీ డిజైన్ చేసే శక్తి అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి దీనికి మించి అమ్మకి వీరభక్తుండే కాబట్టి నువ్వు చేస్తే బాగుంటుంది అని విజయ చాముండేశ్వరి గారు నాకు అవకాశం ఇచ్చారు. సో నేను ఒక 3 years కష్టపడి బెస్ట్ 47 మూవీస్ తీసుకొని రీసెర్చ్ చేసి అనేక విషయాలు, అనేక ఫోటోగ్రాఫ్స్ని మళ్ళీ కొత్తగా సేకరించి ఈ పుస్తకం వేయటం జరిగిందండి. ఇది ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ ఒక్కొక్క పాట పాడుతుంది. కరుణించు మేరీ మాత
శరణంటి మేరీ మా, అదే కదండి ఈ పాట. అవును. అసలు ఎంత చక్కటి ఫోటోగ్రాఫ్స్, ఆ హావభావాలు ఎవరైనా పలికించగలుగుతారా సంజయ్? అవును. అసలు అంత ఫీస్ట్ లాంటి ఈ పుస్తకం, ఈ పుస్తకంలో మీరు పొందుపరిచిన విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే కొత్త విషయాలు చెప్పారా, సినిమాకి సంబంధించిన విశేషాలు చెప్పారా, లేకపోతే వారి పాత్ర ఎలా ఉందో అది? విజయ చాముండేశ్వరి గారు చాలా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ చెప్పారండి. రైట్. ఒకటి ఏంటంటే ఇప్పుడు నీ రాసే శక్తి ఉందని నువ్వు రాసుకుంటూ పేజీలు వెళ్తే ఎవరు చదివే వాళ్ళు ఉండరు ఇప్పుడు. అవును. సో క్లుప్తంగా చెప్పటం, అంటే ఏ సినిమా గురించి అయినా 2 పేజెస్కి మించి చెప్పొద్దు. తర్వాత చెప్పినప్పుడు ఒక సినిమా తీసుకున్నప్పుడు సినిమా స్టోరీ గురించి కొంచెం చెప్పాలి. అక్కడ నుంచి ఆవిడ పాత్ర విశేషాలు, అప్పుడు ఏమైనా జరిగిన సంఘటనలు, ఇవన్నీ మనం కవర్ చేయాలి. సో ఆ స్టోరీ కూడా సావిత్రి యాంగిల్లోనే చెప్పమన్నారు. అంటే సావిత్రి గారి యాంగిల్ ఎట్లా అంటే, ఇప్పుడు గుండమ్మ కథ ఉందనుకోండి, గుండమ్మ కథ అనగానే ఎస్వి రంగారావు గారు ఒక జమీందారు, ఆయనకి 2 కొడుకులు ఉంటారు. ఈ 2 కొడుకులుకి గుండమ్మ గారి కూతుర్లు అని ఇట్లా వెళ్తుంది స్టోరీ. ఇక్కడ ఏంటంటే సావిత్రి గారి నుంచి స్టార్ట్ అవ్వాలి స్టోరీ. సావిత్రి గారు ఒక గయ్యాళి అమ్మకి సవతి కూతురు, ఆవిడకు ఒక అదే సవతి మీన్స్ సిస్టరు. ఇట్లా స్టార్ట్ అవ్వాలి. అంటే సావిత్రి గారి యాంగిల్ నుండి సినిమా స్టార్ట్, అంటే స్టోరీ అంతా చెప్పగలిగి అందులో విశేషాలకు వెళ్ళి అచ్చంగా సావిత్రి గారినే మనం మొత్తం చేస్తూ వెళ్ళాలన్నమాట. సో ఆ విధంగా ఇవన్నీ పరీక్షలు నాకు. అంటే జనరల్గా స్టోరీ రాసుకుంటూ వెళ్ళడం వేరు. సో సావిత్రి గారి యాంగిల్లో స్టోరీ చెప్తూ, ఇంకా మీరు చదివితే అందులో సావిత్రి గారి మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ గురించి, ఆవిడ ఎందుకు అంత గొప్ప నటి అనేది, ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్పా. చాలా అద్భుతం అసలు. సేకరించడమే చాలా. ఫొటోస్ కూడా నా దగ్గర చాలా వేలల్లో ఉన్నాయి సావిత్రి గారు. చివరికి మిగిలేది లాస్ట్ కాదు. ఇది వేరే. అంటే ఆవిడ చివరిలో పిచ్చిది అయిపోతారు హాస్పిటల్ నర్సుగా, నవ్వుతూ ఏడుస్తూ లాస్ట్ లో మళ్ళీ ఆ సీన్ అండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. అంటే ఇందులో చూడలేకపోయాం సావిత్రి గారిని చివరి. విజయ చాముండేశ్వరి గారు అమ్మ అన్ని రకాల పాత్రలు నటించారు కదా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని 200లకు పైగా సినిమాలు చూసేసి ఉంటారు కదా, చూడలేదా? నేను అస్సలు అమ్మ సినిమాలు చూసేదాన్ని కాదు. ఎందుకంటే హాలిడేస్ టైంలో నన్ను షూటింగ్కి తీసుకెళ్ళేది. ఆ సెట్లో చూసి ఎంతసేపు గ్లిజరిన్ వేసుకును, లేకపోతే ఏడవను, పెద్ద పెద్ద డైలాగులు చెప్పను, ఇవి ఎక్కువ చూశాను. నేను చూడలేక బయటకు వచ్చేసేదాన్ని. అప్పుడు అమ్మ వచ్చి పక్క సెట్లో ఏదైనా జాలీగా ఏదైనా డాన్సులు గిన్సులు ఉంటే అక్కడ పోయి చూడమని చెప్పి పంపించేసేది, లేకపోతే నేను విజయ స్టూడియోస్లో ఆడుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో అమ్మ సినిమా అంటే ఏడుపు అనేది పడిపోయింది నాకు తల్లో, నేను చూడను. ఒక్కసారి మాత్రం అమ్మ ఫోర్స్ చేసి నన్ను ఒక మూవీకి తీసుకెళ్ళి తెగ ఏడ్చి నేను బయటకు వచ్చేసేటప్పటికి ఇంకా నేను అడగనులే అని చెప్పి వదిలేసింది అమ్మ కూడా.